నమస్తే! ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో నేను సస్టైనబుల్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ లైఫ్ స్టైల్‌లో మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఎలా బ్రతకచ్చు అన్నది నేర్పిస్తుంది. మారే జనరేషన్‌తో పాటు జనరేషన్ జనరేట్ చేసే వేస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఈ వేస్ట్‌ని ఎలా మినిమైజ్ చేయాలి, ఇంకా జనరేట్ చేసిన వేస్ట్‌ని ఎలా ప్రాపర్‌గా డిస్పోజ్ చేయాలి అన్నది ఈ లైఫ్ స్టైల్ మనకి నేర్పిస్తుంది. భూమిపైన న్యాచురల్ రిసోర్స్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సాయిల్. ఈ మట్టి లోపల లక్షల కోట్ల ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ ఆర్గానిజమ్స్ అన్నాయి మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫౌండేషన్ హెల్దీ సాయిల్. మంచి భూమి మంచి వాతావరణాన్ని ఇస్తుంది. మనిషి ఆరోగ్యంగా బ్రతకటానికి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సాయిల్కి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో పొలం ఉన్నది. ఆ పొలం లోపల ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఎంతో హ్యాపీగా హెల్దీగా పెరుగుతూ ఉండేవి. కొన్ని ఇయర్స్ తర్వాత అవి చాలా సాడ్‌గా అయిపోయినాయి. వాటిని బాధగా ఉండటం చూసి ఫార్మర్ వచ్చి అడుగుతాడు. ఎందుకింత బాధగా ఉన్నారు? ఏమైంది మీకు అని. అప్పుడు ఆ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏమని చెప్తాయంటే, మా లోపల ఉండవలసిన విటమిన్స్ ఇంకా మినరల్స్ అన్నీ బయటికెళ్ళిపోయినాయి. అందుకే మేమింత సాడ్‌గా ఉన్నాం. అప్పుడు ఫార్మర్ అడుగుతాడు, దీనికి కారణం ఎవరు? ఇది ఎలా బయటికెళ్ళిపోయింది అని. అప్పుడు ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటాయి, మమ్మల్ని కాదు, మీరు ఈ క్వెషన్ సాయిల్‌ని అడగండి అని. ఆ ఫార్మర్ సాయిల్‌ని అడిగినప్పుడు సాయిల్ ఏమని చెప్తుందంటే, నా లోపల 3% కంటే తక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది. రోజు రోజుకి సాయిల్‌లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుంది. దీని కారణంగానే ఇలా అవుతుంది. అప్పుడు ఫార్మర్ క్వెషన్ చేస్తాడు, ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎందుకు తగ్గిపోతుంది అని. అప్పుడు సాయిల్ చెప్తుంది, ఇది నన్ను కాదు అడగవలసింది, నా లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌ని అడగమని చెప్తుంది. ఫార్మర్ మైక్రో ఆర్గానిజమ్స్‌ని అడిగినప్పుడు అవేం చెప్తాయంటే, మీ మనుషులు చేసే తప్పుల వల్ల భూమి లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాయి చనిపోతున్నాయి. మనిషి డెవలప్మెంట్ అనే పేరుతో చేసే పొల్యూషన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇలాగే మనిషి కంటిన్యూ చేస్తూ ఉంటే జంతువులు అంతరించిపోయినట్టు ఒకరోజు భూమి కూడా అంతరించిపోతుంది. అవునా, ఇంత పెద్ద ప్రమాదం ఉందా? నాకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని ఫార్మర్ అడుగుతాడు. సాయిల్ లోపల ఉన్న న్యూట్రియంట్స్ని ప్లాంట్ డైరెక్ట్గా తీసుకోలేదు. మైక్రో ఆర్గానిజమ్స్ హెల్ప్తో మాత్రమే ఇది తీసుకోగలుగుతుంది. మనిషి ఇష్టం వచ్చినట్టు భూమిని తవ్వేయటం వల్ల ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతున్నాయి. దీని కారణంగా 1000 ఇయర్స్ వరకు కార్బన్ ఏదైతే భూమి లోపల స్టోర్ అయి ఉండాలో అది అట్మాస్ఫియర్లోకి వచ్చి హీట్ అన్నది జనరేట్ చేస్తుంది. ఇంకా హార్ష్ కెమికల్స్ యూస్ చేయటం వల్ల, ఇంకా మనిషి ప్లాస్టిక్ వాడటం వల్ల. ప్లాస్టిక్ భూమి లోపల డీకంపోజ్ అవ్వదు. కొన్ని సంవత్సరాల వరకు ఇది భూమిలోనే ఉంటుంది. ఫైనల్గా ఇది మైక్రో ప్లాస్టిక్ కింద మారిపోతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్ సాయిల్ వాటర్నే కాకుండా ఎంటైర్ ఫుడ్ చైన్ని కంటామినేట్ చేసేస్తుంది. సాయిల్ లోపల మైక్రో ప్లాస్టిక్ ఉండటం వల్ల రెయిన్ వాటర్ అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా జరగదు. సాయిల్ లోపల ఉండవలసినంత వాటర్ ఉండలేకపోవటం వల్ల కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతున్నాయి. నిజం తెలిసిన తర్వాత ఫార్మర్ చాలా బాధపడతాడు. అంటే దీని అర్థం మనిషి తెలిసి తెలియక తన కూర్చున్న కొమ్మని తనవే నరికేసుకుంటున్నాడు కదా అని. ఎప్పుడు డెవలప్మెంట్ అన్నది సస్టైనబుల్గా ఉండాలి. పర్యావరణాన్ని పాడు చేయకుండా ఏదైతే డెవలప్మెంట్ మనం చేస్తామో అదే అసలైన డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, రాయటానికి మనం పెన్ యూస్ చేస్తాం. పెన్ టిపికల్గా కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్తో తయారై ఉంటుంది. పెన్ తయారు చేయాలంటే ప్లాస్టిక్ వాడతారు, మెటల్ వాడతారు, స్ప్రింగ్స్ వాడతారు, ఇంకా ఇందులో ఇంక్ కూడా యూస్ చేస్తారు. పెన్ తయారు చేయడానికి మిక్స్డ్ మెటీరియల్స్ వాడటం వల్ల ఇది రీసైకిల్ చేయటం చాలా కష్టం. కాబట్టి ఇవి సింగిల్ యూస్. ఒక పెన్ డీకంపోజ్ అవటానికి 450 ఇయర్స్ టైం పడుతుంది. అప్పటికి కూడా ఇది పూర్తిగా డీకంపోజ్ అవ్వదు, మైక్రో ప్లాస్టిక్లా కన్వర్ట్ అయిపోతుంది. ఒక మనిషి తన లైఫ్ టైంలో ఎన్నో పెన్స్ వాడతారు. ఇండియాలోని 1600 నుంచి 2400 మిలియన్ పెన్స్ అన్నవి ఎవ్రీ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. పెన్ మంచి కారణానికి వాడినప్పటికీ ఇది ఫైనల్గా వెళ్ళి ల్యాండ్ ఫిల్స్లో ఉండిపోతున్నాయి. ఇంకా భూమిని పొల్యూట్ చేస్తున్నాయి. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్లాస్టిక్ పెన్స్ ప్లేస్లో పేపర్ పెన్స్. ఈ పెన్స్ మామూలు పెన్స్ లాగే చాలా బాగా రాస్తాయి. అదే కాకుండా ప్లాస్టిక్ యూసేజ్ని చాలా తగ్గిస్తాయి. పేపర్ పెన్ అన్నది నిజంగానే సస్టైనబుల్ చాయిస్. ఇదే కాకుండా పాత న్యూస్ పేపర్స్ని రీసైకిల్ చేసి పెన్సిల్ కింద తయారు చేయొచ్చు. డిఫారెస్ట్రేషన్ చేయకుండా రీసైకిల్ పేపర్తో పెన్సిల్స్ తయారు చేసినప్పుడు మన ఫారెస్ట్ని మనం కాపాడుకోవచ్చు. ఎలాగైతే మన బాడీకి లంగ్స్ ఇంపార్టెంటో
అలాగే ఎర్త్‌కి ఫారెస్ట్ లంగ్స్ లాంటిది. దీన్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు రాయడానికి ఆల్టర్‌నేటివ్ ఏంటో తెలిసింది. కాబట్టి ప్రొకాస్టినేషన్ చేయకుండా లెట్స్ స్టార్ట్ రైటింగ్ అవర్ ఫ్యూచర్ విత్ గ్రీన్ పెన్స్. లైఫ్‌లో చిన్న చిన్న చేంజెస్ నేచర్‌లో ఎంతో మంచి ఇంపాక్ట్ తీసుకొస్తుంది. బీ ద పార్ట్, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.